సో సడన్ గా ఆగిపోయిందండి బండి, స్టార్ట్ అవ్వట్లా. వెనకాల కొంచెం కంజెస్టెడ్ ఉంటుంది, నాకు కొంచెం వెనకాల సెట్టింగ్ సౌండ్స్ వస్తూ ఉంటాయి. నేను వేరే కార్ నడిపినప్పుడు ఆ సౌండ్స్ రాలా, పాత కార్ అయినా. సో దీంట్లో సౌండ్స్ అనేది టాటా అని నాకు తెలియదు, కానీ నా బండి అయితే లైటింగ్ తక్కువే. హాయ్, ఎలా ఉన్నాను? అందరూ బాగున్నాను, అయితే చాలా బాగున్నాను. సో ఇవాళ మనం టాటా టియాగో ఎక్స్ట్రీమ్ రిథమ్ అనమాట, దీన్ని అయితే కస్టమర్ రివ్యూ అయితే చేద్దాం. ఈ కారు కొని మన కరీం అనమాట, తనే కారు ఓనర్. హాయ్ బ్రో. తను కొనేసి ఆ దగ్గర 2.5 years అలా అవుతుంది కదా. సో ఎంత తిరిగా దీని మీద? ఇప్పుడు 24,000 ఇప్పుడు 24,000 కిలోమీటర్ల వరకు తిరిగాడు. సో ఈ కారులో కాన్స్ అండ్ ప్రోస్ అన్నీ ప్రతి ఒక్కరు చాలా నీట్గా అయితే అడుగుదాం. సో మీకు కూడా ఇలాంటి కస్టమర్ రివ్యూస్ ఏమైనా కావాలంటే కింద నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను, వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి. సో మంచిగా కార్ అయితే మీరు వాడుంటే కొంచెం కస్టమర్ రివ్యూ అనేది చెప్పడం చాలా బాగుంటుంది. కొంచెం వాడిన వాళ్ళు అయితే నాకు మెసేజ్ చేయండి. సో నేను కూడా మీకు కంపల్సరీ కాంటాక్ట్ అవుతాను, నేనే మీ దగ్గరికి వస్తాను, నీట్గా వీడియో అయితే చేద్దాం. దీనివల్ల ఏంటంటే చాలా మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. ఫస్ట్ అడుగుదాం. హాయ్ బ్రో, ఈ కారు కొని ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2.5 years పైన అయింది. కారు కొనకముందు ఇంతకుముందు ఏమన్నా కారు ఉందా మీకు? లేదండి, ఫస్ట్ టైం. ఇది కొనాలని నీకు ఎందుకు అనిపించింది? అంటే ఈ బడ్జెట్ లో చాలా కార్లు ఉన్నాయి కదా ఇంకా. అవును, బేసికల్ ఏంటంటే నాకు ఫస్ట్ సేఫ్టీ పర్పస్, మెయిన్ సేఫ్టీ కోసం వచ్చారు. సేఫ్టీ పర్పస్ ని ఆలోచిందంటే అంటే చాలా మంది చాలా రకాలుగా చెప్పారు నాకు. అంటే షిఫ్ట్ డిజైర్ వేరే వేరే కంపెనీస్ పేరు చెప్పారు తీసుకోమని, బట్ నాకు సేఫ్టీలో ఫస్ట్ టాటా బెస్ట్ అనిపించింది. ఫస్ట్ ప్రిఫరెన్స్ సేఫ్టీ. అంటే ఓన్లీ సేఫ్టీ చూసి దీనికి వచ్చావు ఇంకా అంతే? ఫస్ట్ సేఫ్టీ పర్పస్. అంటే దీనికి కొనే ముందు మనందరం మామూలు కార్లు చాలా చూస్తున్నాం, లైన్ చూడలేదు ఇంక ఏ కార్లు కూడా. అంటే హుండాయ్ i20 వరకు చూసా. i20 దానికి నీకు ఏం డిఫరెన్స్ అనిపించింది? డిఫరెన్స్ అంటే విన్నున్నా, అంటే ఫ్యూచర్స్ అదేం లేదు, విన్నున్నా తీసుకోమని చెప్పారు. బట్ నాకు సేఫ్టీలో ఇది ఫస్ట్, అంటే నా బడ్జెట్లో సేఫ్టీలో. అంటే నాకు సిటీలో తిరగడానికి చిన్న కారు, మేము ఉంది 5 members మాకు సరిపోతుందని ఇదే ఫస్ట్ ప్రిఫరెన్స్ తీసుకున్నాను. సారీ, ఎక్స్టీ రిథమ్ కదా, ఈ కారే ఎందుకు తీసుకోవాలనిపించింది? అంటే ఇందులో ఇంకా చాలా వేరియంట్స్ ఉన్నాయి కదా. బేసికల్లీ మేము బేసిక్ మోడల్ తీసుకుందామని వెళ్ళాం. బేసిక్ మోడల్ వాడు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాడు ఫీచర్స్. సార్ బేసిక్ అయితే మీకు ఏమి రావు, సో మీకు టాప్ ఎండ్లో ఇవి, బేసిక్లు ఇవి, మిడిల్ వర్షన్లు ఇవి ఉంటాయని ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో టాప్ ఎండ్కి ఈ ఎక్స్టీ రిథమ్ కంపేర్ చేసుకుంటే కొన్ని ఫీచర్స్ మిస్ అయినాయి. అంటే మేము అనుకున్న బడ్జెట్లో ఆ ఫీచర్స్ ఉన్నా లేకపోయినా ఓకే నడిచిద్దని తీసుకున్నాం అంతే. అంటే మీకు కావాల్సిన వరకు ఇందులో సరిపోయినాయి తీసుకున్నాం అంతే. సో ఇది యాక్చువల్గా మీకు ప్రైస్ అని చెప్పారు, మీరు ఎంత కొన్నారు, ఎక్కడ కొన్నారు కార్ ఫస్ట్? ఇది వచ్చేసి గుంటూరు జాస్పర్ షోరూంలో కొన్నారు. సో దీని ప్రైస్ వాళ్ళు వచ్చేసి 2022 8.5 చెప్పారు. 8.5 చెప్పారు. దీనికి ఆఫర్గా దివాళీ ఆఫర్ ఉందని చెప్పారు, ఒక 20,000 తగ్గించారు. తర్వాత మేము బార్గెన్ చేసి 7.5 దిగారు, అంటే 1 lakh తగ్గించారు. 1 lakh నీకు 1 lakh ఇచ్చా, నీకు 7.5 lakhs పడింది. మీరు ఎవరైనా ఇలాంటి కారు కొంటే మీకు ఎంత పడిందో కామెంట్ చేయండి, ఎక్కడ పడిందో కూడా కామెంట్ చేయండి. సో అందరు తెలుస్తుంది. తనకైతే గుంటూరు జాస్పర్ మోటార్స్లో 7.5 lakhs అయితే ఈ కార్ అయితే ఓన్ చేసుకున్నారనమాట. మీకు చాలామంది చెప్పే విషయం ఏంటంటే టాటా సర్వీస్ సరిగా ఉండదు, రిసీవింగ్ బాగోదు అంటారు కదా. మీరు కారు కొనేటప్పుడు అక్కడ మీతో వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు? మంచిగా మాట్లాడారా లేకపోతే అసలు పట్టించుకోలేదా? అంటే ఒక ఎగ్జిక్యూటివ్ అయితే బాగానే మాట్లాడారండి. అంటే ఇనిషియల్గా ఎవరైనా వాళ్ళు సేల్ అవడానికి ఎవరైనా బాగానే రిసీవ్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ టైం ఏంటంటే వాళ్ళు ఇప్పుడు మనకి ఇన్ కేస్ ఒక ఫస్ట్ సర్వీస్ సెకండ్ సర్వీస్కి వెళ్ళినప్పుడు కార్ ఇచ్చి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత అంటే వాళ్ళు బేసిక్గా మనకి ఈ టైంలో అవుతుంది సార్, ఈ టైంలో అవుతుంది అని ఏం చెప్పరు, మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అదైతే బాగాలేదు కొంచెం. అంటే మనకి ఇంకా సర్వీస్ ఇచ్చినప్పుడు ఏమన్నా అంటే యాజ్ ఎ కస్టమర్ మనకి ఏం తెలియదు. అవును, అంటే లోపల ఏం డిఫాల్ట్స్ ఉన్నాయి, ఏం ఫాల్ట్స్ ఉన్నాయి, ఏం రిపేర్స్ ఉన్నాయి మనకు తెలియదు. వాళ్ళు ఆ ఇనిషియేట్ తీసుకొని చేసి మనకు చెప్తే మనం చేయొచ్చు. అదొక సర్వీస్. చాలా మంది నాకు మెసేజ్ పెడతారు, మామూలుగా జనాలని కలిసినప్పుడు కూడా సరదాగా నాది టాటా టియాగో XZ+ మాట్లాడినప్పుడు చెప్తారు. ఓకే, సో నువ్వు ఎప్పుడు ఎక్కడ సర్వీస్ ఎక్కువ చేపిస్తావు? నేను మోస్ట్లీ గుంటూరే అండి, సర్వీస్ బాగుంటుందని చెప్పారు, మెకానిక్స్ బాగా చేస్తారని. ఇది గుర్తుపెట్టుకోండి. నాకు తెలిసి నేను మా చుట్టుపక్కల అన్ని చూసుకుంటే గుంటూరు సర్వీస్ అయితే కొంచెం బాగుంటుంది. మీకు అక్కడ మాట్లాడటం కూడా బాగానే మాట్లాడతారు నాకు తెలిసి, సర్వీస్ కూడా చేస్తారు. బట్ కాకపోతే కొంచెం ల్యాక్స్ ఉంటుంది సర్వీస్లో, వాళ్ళు ఇంకొంచెం మంచిగా ఇంప్రూవ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు ఇప్పుడు దాకా ఎన్ని సర్వీసులు అయిపోయినాయి దీనికి? 5 అయిపోయినాయండి. 5 సర్వీసులు. అందులో ఫ్రీ అన్ని 3 ఉంటాయండి. ఫ్రీ అంటే బేసిక్గా లేబర్ ఛార్జ్ చేస్తారు, ఫ్రీ అంటారు. కానీ ఇంకా 4th నుంచి మనకి
ఇంజిన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్స్ అవి మొత్తం చెక్ చేసుకొని చేస్తారండి. ఫస్ట్ సర్వీస్కి ఎంత అయింది నీకు? ఫస్ట్ సర్వీస్ వెళ్ళి జీరో. సెకండ్ ఒక 400-500 అంతే 500 అంతే. 3 సర్వీసెస్కు మనకి 1000 లోపల అయిపోతాయండి. అంటే మీరన్నా ఎక్స్ట్రా మీకు తెలిసి నీ కంప్లైంట్స్ చెప్తే దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు చేస్తారు. అది అంటే మోస్ట్లీ 1 year వరకు కంప్లైంట్స్ రావు, ఏముంటారు. పేడ్ సర్వీస్ ఉంది కదా, అది అంటే మోస్ట్లీ 4th 5th సర్వీస్ పేడ్ సర్వీస్. 4th లో మీకు ఎంత అయింది కాస్ట్? సర్వీస్ కాస్ట్ 4500 అయింది. 4500 అయింది. నాకు 5000 దాకా అయింది అనుకుంటా, మేబీ ఇప్పుడు 5000 సంథింగ్. నేను ఇంకా ఏమైనా అడిషనల్ చేయొచ్చు ఉంటా. సో సర్వీస్ పరంగా, సర్వీస్ కాస్ట్ పరంగా బెస్టే అదర్ కంపెనీస్ పోల్చుకుంటే ఇది బెస్ట్. అంటే మనకి సర్వీస్ పాయింట్స్ కూడా అవైలబిలిటీస్ ఉన్నాయి దగ్గరలో. అవును, టాటా కొంచెం పర్లేదు. అంటే మనం ఎక్కడ తీసుకున్నా కానీ సర్వీసెస్ ఉండాలి, ప్లస్ దీని సేఫ్టీ ఉండాలి, మన బడ్జెట్లో ఉండాలి అని అనుకుంటే ఈ కార్ బెస్ట్ చూసండి నా పరం అయితే. నీ పరంగా ఇప్పుడు దీంతో సాటిస్ఫై, ఇప్పుడు దాకా నువ్వు పెట్టే అమౌంట్కి వర్త్ అనిపించిందా నీకు? వర్తే ఉందండి. అందరికి ఇంకొచ్చే క్వశ్చన్ ఏంటంటే, నన్ను మొన్న కూడా వేరే కార్ డిపి చేశారు, ఈ కార్ మైలేజ్ ఎంత వస్తుంది? జెన్యూన్గా మైలేజ్ నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతావు, ఎంత వస్తుంది? అంటే ట్రాఫిక్లో ఎక్కువ తిరుగుతావా లేకపోతే మామూలుగా రోడ్లు తిరుగుతావా? నేను సిటీలో 1 year తిరిగానండి హైదరాబాద్లో. అంతా 15-16 ట్రాఫిక్ ఇంకా తక్కువ వస్తుంది. యావరేజ్ చూసుకుంటే తక్కువే ఉంది. అంటే ఇంకా లాంగ్ ఉన్నప్పుడు నాకు 19 అలా వస్తుందండి. 3 cylinder 1.2 పెట్రోల్ ఇంజిన్ అయితే పర్ఫార్మెన్స్ మీకు ఎలా ఉందంటే, లాగ్ ఏమన్నా ఉంది అలాగా? నాకు సెకండ్ గేర్లో ఉన్నప్పటి నుంచి థర్డ్ గేర్ వేస్తాం కదండి, థర్డ్ గేర్లో కొంచెం హార్డ్ అనిపిస్తుంది నాకు, అదొకటి. ఇంకోటి స్పీడ్ బ్రేకర్ వచ్చిన తర్వాత మనం వెంటనే పికప్ చేసుకోవద్దు బండి. అవును, టాటాలో అదొక డిఫాల్ట్ ఉందని చెప్పారు. అందరూ ఉంది, నేను కూడా ఫేస్ చేసిన ప్రాబ్లం. నేను హుండాయ్ నడిపా, హుండాయ్ ఏంటంటే మనం స్పీడ్ బ్రేకర్ నుంచి అమ్మటే పికప్ తీసుకుంటుంది బండి, అమ్మటే వెళ్ళిపోయింది. ఇది మాత్రం అంటే ఇనిషియల్ గా నీకు లాగ్ ఉంటుంది, తర్వాత మూవ్మెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ బాగానే ఉంటుంది. 50-60 దాటిన తర్వాత మళ్ళీ బాగానే ఉంటుంది. అవునండి. సో ఇంకోటి ఏంటంటే, నువ్వు కొన్ని 2.5 years అయింది కదా, ఎప్పుడైనా ఆఫ్ రోడింగ్ వెళ్ళావు దీంతో? అంటే దీనికి గ్రౌండ్ క్లియరెన్స్ కొంచెం ఎక్కువ అంటారు, ఏదన్నా నీకు ఎక్కడైనా ఇబ్బంది పెట్టడం జరిగింది, ఏదన్నా అడుగులు తగలటం కానీ? ఒక చోట జరిగిందండి. నేను అంటే స్పీడ్ ఏం కాదు, పెద్ద స్పీడ్ బ్రేకర్, అది యూజువల్ ఏ కారం తగిలింది. బట్ నేను అంత ఘాట్ రోడ్లు అయితే వెళ్ళా ఇప్పటి వరకు వెళ్ళలేదు. ఉంటే నేను ఎక్స్పీరియన్స్ చెప్పేవాడిని. మామూలుగా అయితే స్పీడ్ బ్రేకర్లు అయితే మాక్సిమం ఎక్కడ టచ్ ఒక్క చోట అయింది అన్నారు. పెద్దది, అది చాలా పెద్దది. నేను రిస్క్ చేసా, బండికి ఏం అవ్వలేదండి, ఏం తగలేదంట. సో అది ఇదైతే మాత్రం మ్యాక్సిమం అన్ని రోడ్లు సెట్ అవుతుంది. పల్లెటూరు రోడ్లు కూడా మ్యాక్సిమం నేనైతే వాడుతున్నాను కాబట్టి నేను నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను. అడుగును గ్రౌండ్ క్లియరెన్స్ పరంగా అయితే ఇబ్బంది అయితే ఎక్కడ ఉండదు మ్యాక్సిమం. సో అదైతే చెప్పగలను. కొన్న తర్వాత ఏమన్నా ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగినాయి దీనికి? అంటే మీకు ఒకటి జరిగిందండి, అది ఎక్స్ప్లెయిన్ చేయలేను ఇప్పుడు. బట్ దానికి ఏంటంటే వాళ్ళు ఇక్కడ సైడ్ మిర్రర్ పోయింది, సైడ్ మిర్రర్ ఇది మొత్తం ఇరిగిపోయింది. ఇరిగిపోవడం వల్ల నాకు వేలాడడం అలా జరుగుతుంది. తర్వాత కొంచెం ఇలా బయటకు వచ్చిందండి. సో నేనేం చెప్పానంటే, ఈ సైడ్ మిర్రర్ చేంజ్ చేయండి, దీన్ని అడ్జస్ట్ చేయమని చెప్పాను షోరూమ్ లో. బట్ షోరూమ్ వాళ్ళు మా మాట వినలేదండి. ఇన్సూరెన్స్ లో క్లెయిమ్ చేద్దాం, మొత్తం తీసేద్దాం, ఇది రీప్లేస్మెంట్ చేద్దాం అని చెప్పారు. అంటే నాకు ఒక మాట చెప్పకుండా తీసారు మొత్తం. ఇది మన పర్మిషన్ లేకుండానే, అది ఒక డిఫాల్ట్ అండి, అది షోరూమ్ వాళ్ళు చూసుకోవాలి. అంటే వారంటీ ఉన్నారు ఎవరో సమ్ పర్సన్. సో తర్వాత నేను తీసిన పార్ట్స్ కూడా నేను అడిగా నాకు ఇవ్వమని, వాళ్ళ తర్వాత ఇవ్వలేదు, స్క్రాచెస్ పంపించామని చెప్పారు. బట్ అది కూడా వాళ్ళు చూసుకోవాలి. ఏదైనా యాజ్ పర్ మన ఓనర్ పర్మిషన్ లేకుండా ఏది చేయకూడదు, మనకి ఇన్ఫార్మ్ చేయాలి ఫస్ట్. సో మీకు ఏదైనా పార్ట్ మ్యాక్సిమం యాజువల్లీ అన్ని షోరూమ్లో అయితే అడ్జస్ట్ చేయరు, బేసిక్గానే చేయొచ్చు వాళ్ళు కొన్ని మరీ స్పేర్స్ మార్చి అంత లేనప్పుడు చేయొచ్చు అని నా అభిప్రాయం. అంతే ఇంకోటి వచ్చేసరికి ఓనర్ పర్మిషన్ తీసుకోవాలి కంపల్సరీ. సో ఇది చేంజ్ చేస్తున్నాం సార్, మీకు అగ్రి అవుతారా లేదా అడగడానికైతే ఆ ప్రాబ్లం పెట్టారంట. సో మీరు షోరూమ్ వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే సర్వీస్ సెంటర్ వాళ్ళు, గుంటూరు వాళ్ళు, ఇది కూడా మీరు కరప్షన్ చేసుకోండి. సో కస్టమర్లు మీ దగ్గరికి వచ్చినప్పుడు మంచిగా ఇంకా ట్రీట్ చేయండి, బాగుంటుంది. మీది ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ మీకు స్పేస్ కాస్ట్ ఎలా పడ్డాయి మీకు? అంటే మిర్రర్ మార్చినప్పుడు అవి ఏమన్నా ఓవర్ ప్రైస్ అనిపించినాయా? అది యూజువల్లీ లేదండి, టాటా ప్రైస్ ఎంతో లాగించారు. ఓకే, అది నార్మల్. అది ప్రైస్ అయితే ఓవర్ ప్రైస్ ఏం లేదు, నార్మల్గా అనిపించింది. ఇన్సూరెన్స్ కూడా బాగానే మొత్తం క్లెయిమ్ చేశారు వాళ్ళు. విత్ ఇన్ రెస్పాన్స్ కూడా బాగానే ఉంది. మీరు తీసుకున్న ఇన్సూరెన్స్ కంపెనీ ఏంటి? తర్వాత హెచ్డిఎఫ్సి ఎర్గో తీసుకున్నాను నేను. దీని గురించి చాలా చోట్ల విన్నాను, అది బాగుంటుందని చెప్పారు సర్వీస్. ఉన్నట్లో ఇన్సూరెన్స్ హెచ్డిఎఫ్సి ఎర్గో చాలా బాగుంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. అది యాక్చువల్లీ దీనికి కార్కి 4 టైర్స్ ఏమి ఇచ్చారు మీకు? ఎంఆర్ఎఫ్ అండి. వచ్చేసి జేకే ఇచ్చే స్టెప్నీ. అదేంటి స్టెప్నీ కూడా ఒకటే బ్రాండ్ ఇస్తాడు కదా, నీకు అలా ఇవ్వటం ఏంటి?
యూజువల్లీ నేను చెక్ చేయలేదండి. ఆహా. కార్ ఇంటికి తీసుకున్న తర్వాత చెక్ చేశా. ఆ, అంటే బై డిఫాల్ట్ అలానే ఉంటుందేమో అని అనుకున్నా. తర్వాత యాక్చువల్లీ నాకు తెలిసి అయితే నీకు అన్నీ ఒకటే బ్రాండ్ వచ్చేస్తాయి. టైర్లు అయితే 4 నీకు ఎంఆర్ఎఫ్ ఇచ్చాడు. ఎంఆర్ఎఫ్ ఇచ్చాడు. ఎంఆర్ఎఫ్ ఎప్పుడైనా నీకు టైర్లు ఏమన్నా అంటే నాకు టైర్లు బ్రిడ్జ్ స్టోన్ వేసా, అవి చాలాసార్లు కట్ అయినాయి. అంటే స్టోన్స్ అవి కొట్టుకొని కానీ ఎలాగో మనకు తెలియకుండా మన ప్రేమేం లేకుండా కట్ అయిపోతాయి. అవును. నేను క్లైమ్ చేసుకుంటే నాకు క్లైమ్ సెటిల్మెంట్ రేషియో బాగుంది. నాకు ఎలా చేశాడంటే నేను టైర్లు అంటే వాళ్ళు తిరిగిన దాన్ని బట్టి కట్ చేస్తారు. నా టైర్ రేడియోలు ఎందులో పెడితే నా కార్కి నాకు 1500-1000 రూపాయలు తీసుకొని కొత్త టైర్ వేసేవాళ్ళు. ఒక 6 నెలలు తిప్పిన టైరు, 1 ఇయర్ తిప్పిన టైర్ కూడా అలాగే మారింది. ఓకే. నీకు అలాగే ఏమైనా ఇన్సిడెంట్లు ఏమైనా జరిగినాయా? నేను తీసుకున్న 1 ఇయర్ లోపలే ఒకటి బ్యాక్ టైర్ ఎంఆర్ఎఫ్ది అది సడన్ గా కట్ అయిందండి. 1 ఇంచ్ కట్ అయింది. సో దాన్ని మళ్ళీ నేను స్టెఫ్నీ మార్చుకుని ఆ టైర్ షోరూమ్ వాళ్ళకి ఇచ్చేసా. అది కొంచెం వారంటీ చూడండి, ఇది 1 ఇయర్ లోపల అయింది కదా, కొత్త టైర్ అండి, ఏమి అంత తిరగల, అప్పుడు 10,000 కూడా తిరగల. సో అంటే నమ్మకం, అది ఎంఆర్ఎఫ్ మీద అలా నమ్మకం ఉండి కొంచెం మారుస్తారులే. యూజువల్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇంకా ఇది క్లెయిమ్ అవుదండి, ఏదన్నా బబుల్స్ వచ్చి లోపల లేకపోతే టైర్ డిఫెక్ట్ ఉంటేనే మేము వారంటీ ఇస్తాం, లేకపోతే చేంజ్ చేయము, అది వాళ్ళ కంపెనీ పాలసీ అని చెప్పారు. మేబీ అలానే ఉంటుందని నేను లైట్ తీసుకున్నాను. ఇంకా యాక్చువల్లీ ఇంకో విషయం ఏంటంటే మీరు ఇప్పుడు బ్యాటరీ కానీ టైర్స్ కానీ షోరూమ్కి వెళ్ళకూడదు. బేసిక్గా ఎంఆర్ఎఫ్ షోరూమ్ ఉండే ఆ టైర్ షోరూమ్ వాటికి వెళ్ళాలి. మనం కార్ షోరూమ్కి వెళ్తే వాళ్ళు మరి నా సరిగ్గా పట్టించుకోవట్లేదు తెలియదులే కానీ విషయం. మనం డైరెక్ట్గా షోరూమ్ని అంటే వాటి బ్రాండ్ షోరూమ్ని అప్రోచ్ అయితే మన పని త్వరగా అవుతుంది, ఇంకొంచెం మంచిగా మనకి అనుకూలంగా అయిద్దని నా అభిప్రాయం. మేబీ అవును, కరెక్ట్. ఇంకా నీకు ఈ కారు ఇంటీరియర్ గురించి నీకు ఏమనిపించింది, నా అభిప్రాయం ఏంటి చెప్పు. నాకు చాలా వరకు అంతా నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది ఇంటీరియర్ గురించి. మేము పట్టే బడ్జెట్లో ఇంటీరియర్ దగ్గర సాటిస్ఫై అయ్యాము. అంటే ఫిట్ అండ్ ఫినిష్, ఇంటీరియర్ కాదు ఫిట్ అండ్ ఫినిష్, అందరు సాటిస్ఫై అవ్వలేదని చెప్తున్నారు. నీ ఒపీనియన్ కూడా అదేనండి. ఫినిషింగ్ అండ్ ఫిట్టింగ్స్ లో అయితే ఇప్పుడు మన కార్ రన్నింగ్ ఉన్నప్పుడు అయితే కొంచెం సౌండ్స్ వస్తూ ఉంటాయి, వైబ్రేషన్. నేను వేరే కార్ నడిపినప్పుడు ఆ సౌండ్స్ రాలా, పాత కార్ అయినా. సో దీంట్లో సౌండ్స్ అనేది బై డిఫాల్ట్ వస్తాయండి, కంపల్సరీ వస్తున్నాయి. అది కూడా మీరు ఒకటి మనసులో పెట్టుకోవాలి కార్ కొనుక్కునేటప్పుడు. అది కూడా ఈ కార్ దగ్గర కాంప్రమైజ్ అవ్వాలి. అంటే ఇంకోటి, ఈ ప్రాబ్లం వచ్చిందని షోరూమ్ సర్వీస్ సెంటర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు రెక్టిఫై చేస్తున్నారా, లేకపోతే మళ్ళీ పైపైన రుద్దేసి పంపించేస్తున్నారు మళ్ళీ? అది లేదండి, నేను ఈ ఫిట్టింగ్స్ గురించి చెప్పలేదు. అంటే మేబీ వాళ్ళకి తెలిసి ఉండొచ్చు మొత్తం ఫిట్టింగ్స్, వాళ్ళు చెప్పమని చూసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న ట్రయల్ రన్కి వెళ్తారు. మన కస్టమర్కి తెలియని కొన్ని సర్వీస్ ఉంటాయి, అంటే మనకి ఏం ఫెయిల్ అయినాయి ఏం బాగున్నాయి అనేది తెలియదు. అవును, అది వాళ్ళు మనల్ని అడుగుతారు, బట్ మనకేం తెలియదు కాబట్టి అది వాళ్ళే కొంచెం ఇనిషియేట్ తీసుకొని సార్ ఇది పోయింది అని చూసి వాళ్ళు మనకు చెప్తే మనం దాన్ని బేస్ చేసుకొని మనం చేయించుకోవచ్చు. బట్ వాళ్ళు చెప్పరు అది కొంచెం షోరూమ్ వాళ్ళు కూడా అంటే సర్వీస్ వాళ్ళు చూసుకొని కస్టమర్ కూడా హ్యాపీ ఫీల్ అది పోయిందా నిజంగానే అని చేయొచ్చు అనే థాట్ వస్తుంది. ఇప్పుడు ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు సడన్ గా ఏమైనా ఫెయిల్ అయితే సో అది అర్థం కాదు కస్టమర్కి. సో అది కూడా కొంచెం మీరు ఇనిషియేట్ తీసుకుంటే బాగుంటుంది. మీరు ఎంతమంది ట్రావెల్ చేస్తారు ఇందులో? మాక్సిమం 5 మెంబర్స్ పక్కా చేస్తారు. సో 5 మెంబర్స్ చేసినప్పుడు వెనకాల సిట్టింగ్ కానీ అది మీకు ఎలా అనిపించింది? వెనకాల కొంచెం కంజెస్టెడ్ ఉంటుంది నాకు, కొంచెం వెనకాల సిట్టింగ్ టాప్ ఎండ్ అంటే కొంచెం ఆ పెట్టిన బడ్జెట్కి వెనకాల కొంచెం తగ్గించింది అనిపించింది. ఎందుకంటే అది వెనకాల చూస్తుంటే ఇండిగో టైప్ ఉంది సీటింగ్ అనేది, చీప్ కనపడదు. ఇంకా మనం ఏంటంటే ఎక్స్ట్రా బయటకు వెళ్ళి యాక్సెసరీస్లో అంటే కార్ యాక్సెసరీస్కి వెళ్ళి కొంచెం లగ్జరీగా మనం మార్చుకోవచ్చు. బట్ ఇనిషియల్గా వాళ్ళు ఇవ్వాలి, బడ్జెట్లో ఇవ్వాలి, అది బేసిక్ థింగ్. మీకు టాప్ స్పీడ్ ఎంత టచ్ చేసి ఉంటుంది? అంటే టాప్ స్పీడ్ అయితే నేను సజెస్ట్ చేయను. సేఫ్గా చిన్నగా మనం వెళ్ళాల్సిన ప్లేస్కి ఎంత తొందరగా వెళ్ళామని కానీ ఎంత జాగ్రత్తగా వెళ్ళేది ఇంపార్టెంట్. బట్ కాకపోతే మనకి ఒక లోపల క్యూరియాసిటీ ఉంటుంది, నా కారు ఎంతవరకు వెళ్ళగలదు, ఒక అనుకూలమైన ప్లేస్లో దానికి వెళ్ళగల ప్లేస్లో మనం టచ్ చేస్తాం బేసిక్గా. అలా నువ్వు ఎంతవరకు టచ్ చేసావు దీన్ని? నేను 136 వరకు టచ్ చేశాను. 136 వరకు. ఇంకా త్రోట్ ఉందా లేకపోతే అంతతో ఉంది? బట్ నువ్వే ఆగావు? నేను ఆగా. కానీ 136లో నీకు ఎలా ఉంది ఫీలింగ్? 136లో నాకే అనిపించలేదండి, కొత్త కార్ కదా, షేకింగ్ అనేవి అనిపించలే. బట్ పక్కకు అటు ఇటు ఇస్తారటంగా ఏం లేదు పరంగా అయితే కార్ అయితే సూపర్. ఫీచర్స్ పరంగా కొంచెం ఫీచర్స్ ఒకటి, సర్వీస్ పరంగా అయితే కొంచెం. సో చెప్పు బ్రో, మన నీకేం జరిగింది దానివల్ల? నా రోడ్లో కార్ అయిపోయింది. నేను హైదరాబాద్ వెళ్ళా, దాని ముందు 2 months ముందే నేను సర్వీస్ చేయించుకున్నానండి. సో యూజువల్లీ సర్వీస్ అయితే చేయించారు వాళ్ళు, బేస్ ఏదైతే ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్స్ ఇవి మొత్తం చేయించారు. బ్రేక్ కరెక్ట్గా ఉందా లేదా, క్లచ్ కరెక్ట్గా ఉందా లేదా, ఇంకోటి బ్యాటరీ ఎలా ఉందని వాళ్ళు కూడా చెక్ చేయాలండి. మనకి కస్టమర్కి తెలియదు కదా, 14 ఓపెన్ చేసి చెక్ చేయలేరు కదా. సో వాళ్ళు ఒక రివ్యూ ఇస్తే సార్ బ్యాటరీ లైఫ్ అయిపోతుంది సార్, యూ నీడ్ టు చేంజ్ అని చెప్పుకోవాలి వాళ్ళు, చెప్పాలి. అట్లీస్ట్ కస్టమర్కి ఇన్ఫార్మ్ అని చేస్తే కస్టమర్ దాని గురించి ఆలోచిస్తారు, చేంజ్ చేయాలా లేకపోతే ఏం చేయాలనేది. అదొక డ్రాబ్యాక్ అండి సర్వీస్ వాళ్ళ నుంచి. సో అది చెప్పుంటే బాగుండు. నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు అన్న ఉన్నాడు నాతో, సో సడన్గా ఆగిపోయిందండి బండి, స్టార్ట్ అవ్వట్లా, మొత్తం బ్యాటరీ డెడ్ అయిపోయింది. అది ఎక్సైడ్ బ్యాటరీ.
అది కామెడీ ఏంటంటే హైదరాబాద్లోంచి స్టార్ట్ అయ్యి వచ్చాం మేము, వచ్చి బయటకు వచ్చి టిఫిన్కి ఆగాము. దీన్ని ఆగేటప్పుడు బాగానే ఆగింది, మళ్ళీ ఇంకా స్టార్ట్ అవ్వట్లేదు. నడి రోడ్లో ఉంది కారు, ఇంకా అంటే రోడ్ పక్కనే ఉందిలే, ఇంక సడన్గా ఇంకా అది స్టార్ట్ అవ్వట్లేదు. తనకేం అర్థం అవ్వలేదు. నాకైతే సేమ్ ఇదే ప్రాబ్లం నా కార్తో నేను ఫేస్ చేశా. సో దానివల్ల నాకు తెలుసు కాబట్టి నేను చెప్పాను, బ్రో బ్యాటరీ డెడ్ అయ్యి ఉంటుంది, పుష్ చేద్దాం అవన్నీ స్టార్ట్ అయిందంటే స్టార్ట్ అయింది ఎలాగోలా. కానీ ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఈ కారులో కానీ బ్యాటరీ డెడ్ అయితే మీకు బ్రేకింగ్ పనిచేయదు, స్టీరింగ్ పనిచేయదు, అన్నీ హార్డ్ అయిపోతాయి. అసలు మీరు ఇంకా బ్యాటరీ డెడ్ అయితే కార్ని బ్యాటరీ చేంజ్ చేయాలి, లేదంటే టోయింగ్ అని. దీని మీద నువ్వు లాంగ్ డ్రైవ్ ఎక్కడెక్కడికి వెళ్ళావు మామూలుగా? నేను హైదరాబాద్, చెన్నై, వైజాగ్ వెళ్ళానండి. పర్ఫార్మెన్స్ బాగుంది, బండి పర్ఫార్మెన్స్ ఎక్కడ నాకు ట్రబుల్ అనిపించలే. సో దాని అంటే నేను ఇండికేటర్ కూడా చూసుకోవాలా, అంటే ఇంజన్ ఆపాలి ఆగాలనేది. కారు లాంగ్ డ్రైవ్ వెళ్ళేటప్పుడు లోపల ఇంజిన్ దగ్గర మీకు ఇంజిన్ టెంపరేచర్ అనేది ఉంటుంది, లోపల స్పీడోమీటర్లో ఉంటుంది. టాటా టియాగోకి అయితే క్లస్టర్లో పక్కనే కనిపిస్తుంది మీకు ఇటు సో టెంపరేచర్ అనేది 3 పాయింట్స్ దాటి వెళ్తుందంటే కారు ఆపుకోవడం బెటర్, ఏ కార్ అయినా సరే. ఆపుకొని కొంచెం కొద్దిసేపు ఇంజిన్ చల్లబడ్డాకి వెళ్తే మనకి ఇంజిన్ లైఫ్ అనేది చాలా బాగా వస్తుంది. అండ్ మేబీ నాకు తెలిసి 3 పాయింట్స్ అయితే దాటదు మ్యాక్సిమం. దాటిందంటే ఇంజిన్లో ఏదైనా ప్రాబ్లం ఉంటేనో, కూలెంట్ ఆయిల్ సరిగ్గా లేకపోతే రేడియేటర్ వాటర్ తక్కువ అయితే సంథింగ్ అలా మేబీ దానివల్ల ఇంజిన్ పెరిగిద్దని నేను అనుకుంటున్నాను. నా కార్కి అయితే ఇప్పుడు నేను ఎంత లాంగ్ వెళ్ళినా, ఎంత స్పీడ్ వెళ్ళినా 3 పాయింట్స్ అయితే దాటి వెళ్ళదు. వెళ్తే మాత్రం ఆపడం బెటర్. కొద్దిసేపు ఏదైనా ఓ 400-500 కిలోమీటర్స్కి ఒకసారి రెస్ట్ ఇవ్వడం అనేది కార్కి బెటర్ అని నా అభిప్రాయం. తనైతే వెళ్ళాడంటే తనకి ఎక్కడైతే ప్రాబ్లం పెట్టలేదని చెప్తున్నాడు. లైటింగ్ ఎలా అనిపించింది మీకు? దీని లైటింగ్ సరిపోయిందా మీకు? లేదండి, కొంచెం డల్లే ఉంటుంది, లైటింగ్ అనేది తక్కువే ఉంటుంది. టాటా అని నాకు తెలియదు కానీ నా బండి అయితే లైటింగ్ తక్కువే. సో వాడు ఏది ఇచ్చాడో అదే ఇప్పుడు కూడా వాడుతున్నా. బట్ ఆఫ్టర్ మార్కెట్ ఏం చేంజ్ చేయించలా, కొంచెం అది నాకు నైట్ కూడా కొంచెం ఎఫెక్టివ్ ఉండదు, అంటే అంత బాగా క్లియరెన్స్ ఉండదు. వాడు ఎన్ని వాట్స్ ఇచ్చాడో మనకు ఐడియా లేదు. సో అది కూడా మనం చెక్ చేసుకుని బయట చేంజ్ చేసుకుంటే లైట్లు మార్చుకుంటే ఫాగ్ ల్యాంప్స్ అయితే వేయించుకో బెటర్. నా సజెషన్ ఏంటంటే వేయించుకోండి బ్రో, పెద్ద కాస్ట్ ఉండదు అండ్ వేయించుకోవడం బెటర్. లైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు కూడా ఈ రోజుల్లో, ఎందుకంటే పెద్ద వెహికల్స్ అనేది రోడ్డు మీదకి వచ్చేస్తున్నాయి ఇప్పుడు. కారులో కూడా ఐవి లైట్లతో అది పడ్డప్పుడు మన తక్కువ లైటింగ్ అనేది మనకు కనపడదు, మన కలర్ లైట్ పడిద్ది. సో అది చూసుకోండి ఒకటి. సో ఓవరాల్గా దీని మీద ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఎలా ఉంది? అంటే మీరు సాటిస్ఫై అయ్యారా ఈ 2.5 ఇయర్స్లో? లేదు ఇంకా దీనికి ఇంకా కొంచెం ఏమైనా చేసి ఉంటాయని అనిపించిందా మీకు ఏమన్నా? ఓకే, నేనైతే నా బడ్జెట్లో అయితే ఇది ఓకేనండి. కొన్ని ఫీచర్స్ డిఫాల్ట్ ఇచ్చుంటే బ్యాక్ వైపర్ ఒకటి, సీటింగ్ ఒకటి, సేఫ్టీ అంటే బాగానే ఉంది. నాకైతే ఓవరాల్గా కార్ అయితే బాగా నచ్చింది. కొంచెం సర్వీస్ వాళ్ళు చూసుకొని కస్టమర్కి కొంచెం ఇంకా సాటిస్ఫై చేసే విధంగా బాగుంటే ఇంకా సూపర్ బండి అండి. ఆటోలో అందరు చెప్పేది ఏంటంటే మెయిన్ సర్వీస్ ప్రాబ్లం అని చెప్తారు. సర్వీస్ ప్రాబ్లం, రిసీవింగ్ కానీ, సో వాళ్ళు చేసే ట్రీట్మెంట్ కానీ అందరూ దాని కంప్లైంట్ చెప్తున్నారు. కొంచెం వాళ్ళు అది కూడా చూసుకోవాలి. కొంచెం ఉన్న వాటిలో బెటర్ ఏంటంటే గుంటూరు అయితే వెళ్ళండి. గుంటూరులో అయితే కొంచెం బాగానే చేస్తున్నారు. నా కారు కూడా అక్కడే చేపిస్తున్నాను. కొంచెం మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చిన స్పేర్స్ ఎమ్మటే దొరకడం అనేది గుంటూరు అయితే కొంచెం బాగుంటుంది మన ఏపీలో. మీకు కూడా ఇలాంటి కస్టమర్ రివ్యూ చేయాలి, కారు ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలనుకుంటే కింద నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను. వాట్సాప్ అయితే మెసేజ్ చేయండి, మీరు ఎక్కడున్నా అక్కడికి వచ్చి నేను వీడియో అయితే చేసుకుంటాను. నాకు రివ్యూ చేయడానికి కార్లు కూడా కావాలి, ఎవరైనా కొత్త కార్లు కూడా కొంచెం సపోర్ట్ చేయండి. సో మీకు అయితే రివ్యూ చేసుకోవడానికి ఇవ్వాలనిపిస్తే నాకు వాట్సాప్లో అయితే మెసేజ్ పెట్టండి, నేను వచ్చి అక్కడికి వచ్చి కార్ రివ్యూస్ కూడా చేసుకుంటాను. సో దీనివల్ల ఏంటంటే చాలామందికి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. ఫైనల్గా నువ్వేమన్నా నీ సజెషన్ ఏమన్నా ఇద్దాం అనుకుంటున్నావు కస్టమర్స్, అదే మా సబ్స్క్రైబర్స్కి? అంటే నా సజెషన్ ఏం లేదండి, కొంచెం కొత్త కార్ కానీ సెకండ్ హ్యాండ్ కార్ కానీ తీసుకునేటప్పుడు ఏ బ్రాండ్ అయినా సరే కొంచెం అంటే కొత్త కార్ తీసుకున్న దాంట్లో ఏం ఫీచర్స్ ఉన్నాయి, ఎలా వాడాలి ఏందని అన్న వీడియోస్లు ఉన్నాయి. సో అలానే కాదు, చాలా వీడియోస్లు ఉన్నాయి. సో మీరు వీడియోస్ చూసి లేకపోతే అలా రీసెర్చ్ చేసి కార్ కొనడం ది బెస్ట్ ఐడియా అండి. అప్పుడు మీకు బెస్ట్ దొరుకుతుంది ఏదైనా. మనం పెట్టిన మనీకి, ఎందుకంటే మనం 10 lakhs అంత స్పెండ్ చేస్తున్నాం కాబట్టి సో మనకి ఫీచర్స్ కూడా ఇంపార్టెంట్. అన్నీ మనకి పెట్టే బడ్జెట్కి ఏ మోడల్ వస్తుంది, ఏ వేరియంట్లో వస్తుంది, ఏ వేరియంట్లో ఏమేమి మోడల్స్ ఉన్నాయి అన్ని తెలుసుకోవడం కూడా ఇంపార్టెంట్. సో ఎందుకంటే వన్స్ కార్ కొన్న తర్వాత దాన్ని మళ్ళీ మనం వెనక్కి వెళ్ళలేం. రీఛార్జ్ చేసుకుని జాగ్రత్తగా కొనుక్కోండి. థ్యాంక్ యూ బ్రో. సో నా కోసం చాలా టైం స్పెండ్ చేశారు. తను యాక్చువల్గా సాఫ్ట్వేర్ చాలా బిజీ ఉంటాడు, నా కోసం ఇవాళ టైం స్పెండ్ చేసి ఎంతసేపు మనతో ఉన్నాడు. మీకు చూడడానికి ఒక 10 minutes వీడియో వచ్చి దీని వెనకాల బ్యాక్ సైడ్ మాకు 1 hour అలా కష్టం ఉంది. సో అది వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం, మంచి కంటెంట్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని, మన ఛానల్ అయితే మ్యాక్సిమం జెన్యూన్ కంటెంటే వస్తుంది. పెయిడ్ రివ్యూస్ కానీ ఫేక్ ఏమి ఉండదు. మ్యాక్సిమం నేనైతే ఏదైతే ఓపెన్ ఉంటుందో ఓపెన్గా చెప్తాను. కస్టమర్ కూడా నాకు అలాగ ఓపెన్గా చెప్పేవాళ్ళు ఉంటేనే కింద నాకు వాట్సాప్ చేయండి. సో నేనైతే రివ్యూ చేస్తాను. సో నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్.